ప్రజుమ్నే శృంఖలాదేవి. ప్రజలో శృంఖలాదేవి అనే పేరుతో అమ్మవారు ఉంటుంది. శక్తి పీఠాల్లో తల్లి శృంఖలాదేవి. శృంఖల అంటే సంఖ్యల. మనకి మామూలుగా సంఖ్యలు అనే వింటూ ఉంటాం. చేతికి మాత్రం కాలికి మాత్రమే సంఖ్యలనేవే అని మనం చూస్తూ ఉంటాం లోకంలో. కానీ ప్రద్యుమ్నా నగరంలో ఉండేటటువంటి శృంఖల మనకి అమోఘమైన విశేషాలను తెలియచేస్తుంది. మనకి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. త్వక్, చక్షు, శ్రోత్రు, జిహ్వ, గ్రహణాలు అని. త్వక్ అంటే శరీరం. అమ్మవారు శరీరానికి ఉండేటటువంటి శృంఖలని సంఖ్యలని తెలుస్తుంది అని. శరీరానికి ఉండే సంఖ్యలు ఏమిటి అని అనుకుంటాం. మనకి సంబంధించిన ఏ సంతానం ఉందో, అలాగే సంసారం ఉందో, ఏ భర్త లేదా భార్య ఉన్నారో, లేదా ఇంకా బంధువులు ఉన్నారో, వీళ్లతో ఉండేటటువంటి సంఖ్యలన్నిటినీ కూడా తెగిపోకుండా చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండేటటువంటి లక్షణం కలిగింది తల్లి అమ్మవారు అన్నమాట. సంతానం విరోధించడం, భర్త సరిగా పలకరించకపోవడం, బంధువులు నిరాదరిస్తూ ఉండడం, తనకి చెప్పలేనటువంటి నిర్వేదం కలగడం, ఇంతేగాక ఇంట్లో ఉన్నటువంటి కూతుళ్ళు కొడుకులు అందరూ కూడా వాళ్ళకి వివాహాలు అయిపోయి వేరు వేరు సంసారాలు అయిపోయిన తర్వాత నీ లెక్కేమిటన్నట్టుగా, ఆరోగ్యం వచ్చినప్పుడు పలకరించాలనే ఆలోచన లేకుండా, లేదా కష్టం వచ్చిందని పిలిచినప్పుడు కూడా మాకు పనులున్నాయని చెప్పి వాళ్ళు అని నిరాదరించకుండా ఉండేలా ఆ శృంఖలలో సంసారానికి సంబంధించిన ఆ సంఖ్యలు అంటే అనుబంధాలు, బంధాలని పోగొట్టకుండా ఉండేలా చేసేటటువంటి తల్లి ప్రజుమ్నే శృంఖలాదేవి. 2 చక్షు. ఏ కళ్ళైతే ఉన్నాయో ఆ కళ్ళకుండేటటువంటి సంఖ్యలని తెంచి వేసేది కూడా తల్లి. ఇందాక ఆ తల్లి సంఖ్యలని జాగ్రత్తగా ఏర్పాటు చేసి సంబంధ బాంధవ్యాలు పోకుండా ఉండేలా చేసింది. ఇప్పుడు కళ్ళకి సంఖ్యలని వేస్తోంది. నేను ఈ సందర్భంలో అమ్మని చూసి రావాలి అంతే అని ఆ ప్రత్యేకమైన సంఖ్యలని వేసి అమ్మని చూసేంత వరకు కూడా మనస్తాపమే కలుగుతూ ఉండేలాగా చూసి తిరిగి వచ్చిన తర్వాత ఆనందంతో ఆ కనులతో అలా అమ్మని నిరంతరం దర్శించేలాగా అలాంటి సంఖ్యలని అనుబంధాన్ని ఏర్పాటు చేసే తల్లి శృంఖలాదేవి. అందుకనే అమ్మని చూడాలని తపన 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 హృదయంలో కలుగుతూ ఉంటుంది. కలుగుతోంది అంటే ఆ కళ్ళతో ఆవిడ సంఖ్యలని బిగించింది అని అర్థం. అలా కళ్ళతో సంఖ్యల్ని బిగించబడినటువంటి సందర్భంలో మనం ఎంత ఆనందాన్ని పొందుతామో ఆ ఆనందాన్ని హృదయంలో అనుభవిస్తూ, అమ్మా ఎప్పుడూ నీ సంఖ్యలతో ఇలా బిగిస్తూ ఆ కళ్ళని నా కళ్ళతో ముడివెయ్యి తల్లి. ఎప్పుడైనా సరే బాధ వచ్చినప్పుడు నిన్ను మాత్రమే ధ్యానించే ఆ ఆలోచన కలిగించు అని మనం ప్రార్థిస్తే ఆ సంఖ్యల్ని మరింత బిగుతు చేస్తుంది అమ్మ అని కాళికా పురాణం తెలియజేస్తుంది. 3 త్వక్, చక్షు, శ్రోత్రు. శ్రోత్రు అంటే చెవి అని అర్థం. శ్రోత్రము అంటే చెవి. మాటలనన్నిటినీ వినేది. లోకంలో ఎన్నెన్నో కథలు మనం వింటుంటాం. అవన్నీ లౌకికమైన ఇంటికి ఒంటికి మనుష్యులకి సంబంధించిన చిత్రమైన కథలు. ఈ కథలన్నీ లోకంలో మనుష్యులు కూర్చుని రాసినవి, మనుష్యులు ఆడుతున్నటువంటివి. అమ్మవారి యొక్క కథలు అలాంటివి కాదు. అమ్మవారు మనకి శృంఖలాదేవి కావాలి అని అంటే ఆ చెవులలో వినిపించేటటువంటి మాటలన్నిటినీ తన వైపుకి తిప్పుకోవాలి అనే ఆలోచనతో సంఖ్యలని వేస్తుంది. దాంతో లౌకికమైనటువంటి ఈ కథల్ని వినాలని ఊహపోయి అమ్మకి సంబంధించిన ఆలోచనలు మాత్రమే కలుగుతూ అమ్మకి సంబంధించిన కథలనే వినాలి అనే దృష్టి మనకు కలుగుతుంది.
అలాగని లౌకికమైనటువంటి కథలని చూడకుండా ఉండమని కానీ, లౌకికమైనటువంటి కథల్లో ఆనందాన్ని పొందవద్దని కానీ అమ్మ చెప్పదు. అమ్మ చాలా గొప్పది. కానీ మనం లోకంలో ఏదైనా ఊరు నుండి ఊరికి వెళ్ళేటప్పుడు అనేకమైన ప్రకృతి దృశ్యాలని చూస్తాం. ఎన్నెన్నో కొండలని చూస్తాం, ఎన్నెన్నో నదులని చూస్తాం, నెమళ్ళని చూస్తాం, తోడేళ్లని చూస్తాం, అలాగే లేళ్లని, ఏనుగులని, గుర్రాలని, జింకల్ని చాలా 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 చూస్తాం. చూసినప్పటికీ కూడా వాటినే దర్శించుకుంటూ ఎప్పుడు ఎలా ఉండమో అలా ఈ లోకంలో ఉన్నటువంటి కథలని వీరింటివి, వారింటివి, మరొకరింటివి వినద్దని అమ్మ అనదు. అలాంటివి విని అవే ధ్యేయంగా, అవే మనసుకి పట్టించుకుని ఉండొద్దని, వాటిని అక్కడికక్కడ అప్పటికప్పుడు విని విడిచివేయవలసిందని, కానీ అమ్మకు సంబంధించిన కథలని మాత్రమే చెవికి సంఖ్యల వేసుకుని బిగించుకోవలసిందని చెప్తూ ప్రజుమ్నే శృంఖలాదేవి ఆవిడ ఏర్పాటు చేస్తుంది. 4 జిహ్వా అంటే నాలుక. ఆ నాలుక అక్షరాలని పలికించేందుకు సంకేతీకరించబడ్డటువంటి ముఖ్యమైన అవయవం, ఉచ్చారణ అవయవం. ఈ నాలుకతో అనేకమైనటువంటి మాటలని మాట్లాడుతూ ఉంటాం, అనేకమైన రుచులని అనుభవిస్తూ ఉంటాం. కానీ అమ్మ చెప్పేది ఏమిటంటే, ఏ నాలుకని నీకు ఇచ్చానో దానితో జిహ్వే కీర్తయ, అమోఘంగా కీర్తించవలసిందని తెలియజేస్తూ అమ్మకి సంబంధించిన లలిత సహస్రనామాలను, మరో నామాలను అలా పఠిస్తూ ఉండేలా సంఖ్యలని వేస్తుందట అమ్మ. జిహ్వాఘ్రాణ, ఘ్రాణం అంటే ముక్కు. ఏ ఉచ్ఛ్వాస నిశ్వాసాలున్నాయో ఆ రెండూ కూడా సక్రమంగా, సకాలంలో, సరైనటువంటి విధంగా అలా ప్రాణ ఆయామం సాగుతూ ఉండేలా, జీవితంలో ఉన్నటువంటి ఈ శరీరం నిత్య నియమంగా అలా ప్రాణాన్ని కలిగి ఉండేలా, ఆ సంఖ్యలని గట్టిగా బిగించి నీకు కాదే, నేను సంపూర్ణంగా నీకు దీర్ఘాయుష్యాన్ని ఇస్తాను, నీలో ఉండేటటువంటి పంచ జ్ఞాన ఇంద్రియాలతోనూ నన్నే ధ్యానిస్తూ ఉండు అని అమ్మని విడిచిపెట్టకుండా ఉండలేని విధంగా సంఖ్యలని బిగించి వేస్తుంది శృంఖలాదేవి అని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఒక రాజు కానీ, ఒక రాణి కానీ శిక్షని విధించినట్టయితే, కారాగారంలో వేసినట్టయితే, భటులైనటువంటి వాళ్ళు ఎలా ఏ విధంగా సంఖ్యలని వేసేసి ఎక్కడికి పోనీయకుండా అక్కడే ఉంచేస్తారో అదే తీరుగా అమ్మ కూడా శరీరానికి, కంటికి, చెవికి, నాలుకకి, మనసుకి, వీటితో పాటు ఘ్రాణం ముక్కుకి కూడా చక్కగా సంఖ్యలని వేసి నువ్వు నన్నే ధ్యానిస్తూ ఉండాలి, నేను మాత్రమే నీకు ఆ సంఖ్యలని విప్పగలిగిన దాన్ని తెలియచేస్తూ కట్టివేస్తుందట ప్రజుమ్నే శృంఖలాదేవి. కాబట్టి శృంఖలాదేవి దర్శనాన్ని చేశాక అమ్మకు సంబంధించిన ఆలోచనలతో, అమ్మకి సంబంధించిన దర్శన దృష్టితో, అమ్మకి సంబంధించిన మాటలని వింటూ, అమ్మకి సంబంధించిన నామాన్ని నాలుగుతో జపిస్తూ, అమ్మకి సంబంధించిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అమ్మ దర్శనం కోసమే నేను చేస్తున్నాననే భావనతో ఉంటే శృంఖలాదేవిని దర్శించడంలో నిజమైన ప్రయోజనాన్ని చేకూర్చుకున్నట్టు అని మహానుభావులు వ్యాఖ్యాన గ్రంథాల్లో తెలియచేస్తారు. ఆమె 3వ అష్టాదశ శక్తి పీఠాల్లో 3వ అవతారం.